Hello everyone, I am going to discuss the topic of addressing learners from diverse background including disadvantaged and deprived. What is this actually? Why do we need to address the children who are specially diverse backgrounds? What is the reason? Why it is included in this inclusive education? What it means actually? Inclusive education, it's like అన్ని రకాల వర్గాల వారిని అన్ని ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరినైనా నార్మల్ పీపుల్ అయినా వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటే అట్లా, లేకుంటే నార్మల్ పీపుల్ తోటి కలిపి వాళ్ళకి టీచ్ చేస్తే ఎట్లా, వాళ్ళకి అంటే లైక్ లెర్నర్స్కైనా స్టూడెంట్స్కైనా వాళ్ళకి ఎలా నేర్పించాలి, వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి అందరికీ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఎలా ఇచ్చాలి, వీళ్ళకి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆల్ దిస్ కమ్స్ అండర్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్. Diverse backgrounds is a part of this. Why do we need to teach them inclusively? Okay, what are the reason, and including disadvantaged and deprived also. Okay, these overall like deprived learners, background deprived వాళ్ళ learners వాళ్ళందరినీ మనం ఈక్వల్గా ఎలా అదర్ నార్మల్ చిల్డ్రన్ తోటి చూడాలి. See here, this is the topic addressing learners from diverse backgrounds including disadvantaged and deprived. Okay, see what it means actually. వెనుకబడిన మరియు కోల్పోయిన వారితో సహా విభిన్న నేపథ్యాల నుండి అభ్యాసకులను ఉద్దేశించి. See some students or like వెనుకబడిన వాళ్ళు ఉంటారు, బ్యాక్గ్రౌండ్కి క్యాస్ట్ వైజ్ కానీ లేకుంటే ఏదైనా ప్రాబ్లం వల్ల కానీ కొంతమంది కోల్పోయిన వారు ఉంటారు. సో వాళ్ళందరినీ ఉద్దేశించి మనం ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకుంటాము. వాట్ ఆర్ ద యూజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్లీ, ఇది ఎందుకు మనకి ఇంక్లూడ్ చేశాడు మన సిలబస్లో? వై డు వీ వాంట్ టు లెర్న్ ఆల్ దీస్? ఫర్ ఎగ్జాంపుల్, సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ సచ్ యాజ్ స్కెడ్యూల్డ్ కాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎస్సీ, స్కెడ్యూల్డ్ క్యాస్ట్, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎస్సీ వాళ్ళందరినీ అన్టచబుల్గా చూస్తారు. సో వాళ్ళు ఎకనామికల్లీ కూడా కొంతమంది పువర్ ఉంటారు, అండ్ మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళందరూ వెనుకబడిన వర్గాలుగా వాళ్ళని చూస్తాడు. కాబట్టి వాళ్లకు నార్మల్ కాస్ట్ ఉన్న వాళ్ళతోటి ఈక్వల్ ఎడ్యుకేషన్ ఎలా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, అర్బన్ పూర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఎకనామికల్లీ వీక్ ఉన్నవాళ్ళు, పువర్ ఉన్నవాళ్ళు, వాళ్ళను నార్మల్ చిల్డ్రన్ తోటి ఎలా ఈక్వల్ చేయాలి. అండ్ స్పెషల్ నీడ్స్ ఉన్నవాళ్ళు, స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఆర్ లైక్ హూ ఆర్ మెంటల్లీ ఫిజికల్లీ డిజేబుల్ ఉంటే కనుక వాళ్ళని స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ అంటాం. వీళ్ళందరికీ ఏ రకంగా టీచ్ చేయాలి. ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2000. Every child has the right to learn the free education, compulsory education. This education right is equal to everyone can join in the school the age from 6 years to 14 years, and everyone can learn. So this is equal to everyone. So this is the main concept of inclusive education. There are 3 categories of disadvantaged children. Some students are disadvantaged children, and in that mainly these are the 3 categories. The first one is physically disadvantaged children, second mentally disadvantaged children, third socially disadvantaged children. ఫిజికల్గా వికలాంగుల్లాగా ఉన్నవాళ్ళు, మెంటల్లీ మానసికంగా బాలేని వాళ్ళు, సోషల్లీ లైక్ పువర్ అన్న వాళ్ళు, లేకుంటే వెలివేసిన వాళ్ళు, డిప్రైవ్డ్ వాళ్ళు, ఆల్ దిస్ కమ్స్ అండర్ దిస్. నెక్స్ట్, ఫిజికల్లీ డిసడ్వాంటేజ్డ్ చిల్డ్రన్ అంటే ఎవరు? బ్లైండ్ అండ్ పార్షియల్లీ బ్లైండ్ చిల్డ్రన్. కంప్లీట్గా బ్లైండ్ ఉండొచ్చు, పార్షియల్గా బ్లైండ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కంప్లీట్గా బ్లైండ్ ఉన్న వాళ్ళ బుక్స్ కానీ బ్రెయిలీ కానీ అటువంటి సపరేట్ స్పెషల్ స్కూల్ ఉంటే ఓకే, అదర్వైజ్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఫర్ దెమ్. అండ్ కమింగ్ టు ద పార్షియల్లీ బ్లైండ్ చిల్డ్రన్, వాళ్ళు ఎక్కడ కూర్చుంటే కంఫర్ట్ ఉండరు, ఇదర్ ఫస్ట్ బెంచ్, సెకండ్ బెంచ్, మిడిల్ ఆఫ్ ద బెంచ్, ఆర్ ఎల్స్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందా, వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో వాళ్ళ కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళకు
ఏం కనిపిస్తుంది ఏం కనిపించలేదు, 1-2 సార్లు కొంచెం పెద్దగా అక్షరాలు బోర్డు పైన రాయడమా, అవన్నీ కూడా ఫిజికల్లీ వాళ్ళకి టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దీస్ ఓవరాల్ కమ్స్ అండర్ ఫిజికల్లీ డిసడ్వాంటేజ్. వాళ్ళకి అడ్వాంటేజ్ అది కాదు, ఫిజికల్గా ప్రాబ్లం ఉంటే. డెఫ్ అండ్ పార్షల్లీ డెఫ్ చిల్డ్రన్ who are unable to hear. For them, the explanation, the definition should write on the board so that they can read. పార్షల్లీ డెఫ్ చిల్డ్రన్కి కొంచెం గట్టిగా చెప్పడం, స్పెషల్గా చెప్పడం, ఒక పీరియడ్లో 5-10 minutes వాళ్ళకి సపరేట్గా కేటాయించడం. క్రిపుల్డ్ చిల్డ్రన్, ఏదైనా వ్యాధితోటి కానీ యాక్సిడెంట్స్లో కానీ లైక్ ఏదైనా మిస్టేక్ యాక్సిడెంట్లో వాళ్ళకైనా ప్రాబ్లం వస్తే ఫిజికల్గా వాళ్ళకి. చిల్డ్రన్ విత్ లాంగ్వేజ్ డిఫెక్ట్ హూ ఆర్ అనేబుల్ టు స్పీక్ ప్రాపర్లీ ఫర్ దెమ్. అటువంటి వాళ్ళకి ఎలా చెప్పాలి, ఎలా అర్థం చేసుకోగలగాలి, వాళ్ళు చెప్పేది మనం ఎట్లా అర్థం చేసుకోగలగాలి. ఆల్ దిస్ కమ్స్ అండర్ ఫిజికల్లీ డిసడ్వాంటేజ్ చిల్డ్రన్. Coming to the mentally disadvantaged children, these children should be given training right from the beginning. మెంటల్లీ డిసడ్వాంటేజ్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్సనల్ వర్క్స్ వాళ్ళను చేసుకునేలాగా వాళ్ళను ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. దే షుడ్ బి ఎంకరేజ్డ్ టు డూ దే పర్సనల్ వర్క్ వెన్ ఎవర్ రిక్వైర్డ్ అండ్ వేర్ ఎవర్ రిక్వైర్డ్. ఎక్కడ ఇప్పుడు ఏం అవసరం వస్తుందో వాళ్ళని మినిమం బేసిక్స్ వాళ్ళు చేసుకోగలిగేటి వాళ్ళకి చేసుకునేలాగా వాళ్ళకి నేర్పించాలి. ట్రైన్డ్ టీచర్స్ షుడ్ బి ఎంప్లాయిడ్ సోషల్లీ ట్రైన్డ్ teachers should be employed for the mentally disadvantaged children so that the trained teacher can easily వాళ్ళని అర్థం చేసుకోగలిగి వాళ్ళకి చెప్పగలుగుతుంది. బికాస్ a trained teacher can only understand the mentality of a children, psychology of a child. Okay, socially disadvantaged children who got separated because of poverty, natural calamities, epidemics, అంటువ్యాధుల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, పేదరికం వల్ల కొంతమంది ఒక రకమైన, ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ స్లమ్ ఏరియాలో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు. నెక్స్ట్ కాలమిటీస్ వల్ల చాలామంది అన్ని కోల్పోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు. ఎపిడమిక్స్, అంటువ్యాధుల వల్ల చాలామందిని అంటే మనం వేరే వాళ్ళతో కలవనివ్వము, అంటే ఇఫ్ ఇట్ ఈస్ స్ప్రెడబుల్ డిసీజ్, వాళ్ళకి సపరేట్ ఎడ్యుకేషన్ ఎలా. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ చిల్డ్రన్. సో వీళ్ళందరికీ ఎట్లా నేర్పించాలి అవన్నీ కూడా కమ్స్ అండర్ దిస్. లాస్ట్ రిలేటెడ్ టు డిప్రైవ్డ్ అండ్ డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్. ఈ డిప్రైవ్డ్ వెలివేసిన వాళ్ళకి కానీ, వెనుకబడిన వాళ్ళకి కానీ, ఈ డిసడ్వాంటేజ్ ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ సోషల్లీ ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ లాస్ట్ కొన్ని హెల్ప్ చేస్తాయి లీగల్లీ. The Indian government has introduced many provisions for protecting the rights of these children. The Indian government has introduced many provisions and for protecting the rights of these children. ఈ పిల్లల కోసం, వీళ్ళకు ఎడ్యుకేషన్లో ఈ రైట్ని వాళ్ళు కంటిన్యూ చేయడానికి కోసం చాలా ప్రొవిజన్స్ తీసుకొచ్చాయి, చాలా లాస్ తీసుకొచ్చాయి. లెట్స్ సీ దోస్ ఫ్యూ ఆఫ్ హ్యావ్. రైట్ టు ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ కంపల్సరీ, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ 6 to 14 years ఆఫ్ ఏజ్. వాళ్ళకి కాస్ట్తో కానీ, లేకుంటే ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ వల్ల కానీ, డిప్రైవ్ కాదా అన్న కానీ, మెంటల్లీ ఆర్ ఫిజికల్ డిసడ్వాంటేజ్ అనేది, ఆల్ దీస్ ఆర్ నన్ ఆఫ్ ద మ్యాటర్. See, for these physically, mentally deprived అంటే వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉన్న స్టూడెంట్స్కి సమ్ స్పెషల్ స్కూల్స్ ఉంటాయి. If special schools are not available, we have to teach them equally with normal students and we have to do more concentration on them. So this is the right of education to all the children from 6 to 14 years of age. This is free and compulsory education. నిర్బంధ విద్య అని కూడా అంటాం మనం. Prohibition of employment of children in factories. No child below the age of 14 years shall be employed in work in any factory. 14 years కంటే తక్కువ ఉన్న పిల్లల్ని ఎవరిని ఏ ఫ్యాక్టరీలో, ఏ వర్క్లో పిల్లల్ని తీసుకోకూడదు యాజ్ ఎ లేబర్గా. వాళ్ళకి ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. దట్ ఈస్ రైట్ అండ్ దట్ ఈస్ కంపల్సరీ. ఓకే, స్కీమ్స్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ దీస్ సెక్షన్స్. కొన్ని స్కీమ్స్ కూడా ఉన్నాయి ఈ రైట్స్ని వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడానికి. ఇఫ్ దే హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ దే కెన్ డూ ద కంప్లైంట్. ఎవరితోటైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా జాయిన్ చేసుకోకపోయినా ఏదైనా కూడా దే హ్యావ్ ద రైట్ టు కంప్లైంట్ అగెయిన్స్ట్ దెమ్. ఓకే, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్స్ అనే స్కీము పిల్లలందరినీ ఇట్లా గ్యాదర్ చేసి వాళ్ళను మోటివేట్ చేసే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. వాళ్ళకి నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్, నేషనల్ రీసోర్స్ సెంటర్ అండ్ చిల్డ్రన్. సో నేషనల్ రీసోర్స్ సెంటర్ అండ్ చిల్డ్రన్ అనేది కూడా
వాళ్ళకు ప్రొవైడ్ చేస్తుంది అన్ని రకాలుగా, వాట్ ఎవర్ దే నీడ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అడ్రసింగ్ లెర్నర్స్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఇంక్లూడింగ్ డిసడ్వాంటేజ్ అండ్ డిప్రైవ్డ్. వాళ్ళ గురించి, వాళ్ళని ఉద్దేశించి, వాళ్ళని ఐడెంటిఫై చేసి, వాళ్ళకి నేర్పించి అంతా ఇందులో వస్తుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.